నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. జనవరి 7న ఏదైతే లక్ష డప్పుల వేల గొంతుల కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టిరో దానికోసం ఫిబ్రవరి 7న జరగబోయే కార్యక్రమానికి గాను చైతన్య యాత్ర మొదలుపెట్టిరు ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే దానికి అనుబంధ సంస్థలు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు ఈ కార్యక్రమం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అందే భాస్కర్ ఉన్నారు, అలాగే వాళ్ళ బృందం కూడా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం, ఎట్లా స్పందన ఎట్లా ఉంది గ్రామాల్లో? ప్రతి గ్రామంలో చాలా అద్భుతమైన స్పందన ఉన్నది. ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాదు విశ్వనగరంలో లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రాంకి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి చాలా ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజానాయకులు కావచ్చు, ఈ యొక్క రథయాత్రను ముఖ్యంగా 30 సంవత్సరాల ఉద్యమాన్ని భుజం మీద మోసిండు కృష్ణమాదిగన్న. ఇప్పుడు కళాకారులకు ఏంటంటే ఒక 30 రోజులు మీరు ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళండి దయచేసి అని ఒక రిక్వెస్ట్ చేసిండు. కాబట్టి ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో మన దరువు సురేష్ అన్న, ఇన్పో సురేష్ అన్న, అట్లాగే మన శంకర్ అన్న, రమేష్ అన్న, అట్లాగే పాటల మల్లన్న, భిక్షపత్ అన్న, చాలామంది ఈ యాత్రను దిగ్విజయంగా ప్రతి మండలానికి తీసుకుపోతున్నారు. ఈరోజు మనం భూంపల్లి మండలానికి కూడా ఈ యొక్క యాత్ర రావడం జరిగింది. ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా బృందాలు తిరుగుతూ ఉన్నాయి ఎంఆర్పిఎస్ బృందాలు. అటు 7న జరగబోయే సభకు గాను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకురు, లక్ష డప్పులు వేల గొంతులు దానిపైనే వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు ప్రాంతాల్లో, దీని గురించి అవగాహన ఎట్లా చేస్తూ ఉన్నారు? పబ్లిక్ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నా ఉన్నారు. లక్ష అనేది కేవలం నంబర్ ఆఫ్ మార్జిన్, ఒక సంఖ్య అనేది లక్ష. కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు ఇది 2 లక్షల నుండి 5 లక్షల వరకు వెళ్ళేటువంటి అవకాశం అద్భుతంగా ఉన్నది. ఆ విధంగా గ్రామ స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది మన యొక్క బల నిరూపణను, అదేవిధంగా వర్గీకరణను అంతిమ దశకు చేరుకునే ఉద్యమాన్ని సాధించుకునే సమయం కాబట్టి అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రతి గ్రామం నుండి ఖచ్చితంగా సంకన ఒక డప్పు వాళ్ళ సద్దులు వాళ్ళే కట్టుకుని పట్నం వస్తామని మన వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నారు. ఓకేనా, ఒకవైపు రాజధాని ఒడ్డున అటు సబ్బండ వర్గాలు కూడా మద్దతు తెలుపుకుంటూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు కేవలం మాదిగవాడలకే ప్రచారం చేస్తా ఉన్నారా, లేదంటే అన్ని వర్గాలకు ప్రచారం చేస్తా ఉన్నారా? మ్యాక్సిమం ఫస్ట్ వాడలు, ఆ తర్వాత మనకు మద్దతుగా వచ్చేటువంటి ఎవరైతే బీసీల నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులు ఉన్నారో, ఓసీల నుండి సబ్బండ వర్గాల నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మనకు కూడా మద్దతుగా తెలియడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి కళారూపాలు, ఉదాహరణకు గొల్ల కులంలో లేదా కుర్మ గొల్లలో ఉన్నటువంటి ఒగ్గుడోళ్ళు కావచ్చు, మాదిగ ఉపకులంలో ఉన్నటువంటి చిందు డక్కలి లేదా బైండ్ల కళారూపాలు కావచ్చు, శారద కథలు కావచ్చు, ఇంకా చాలా అనేక రకాలైనటువంటి కళారూపాలు, ఆదిలాబాద్లో ఉండేటువంటి గుస్సాడి గోండు కళారూపం కావచ్చు, లేదా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కోయ కళారూపం కావచ్చు, అనేక రకాలైనటువంటి కళారూపాలు, నాయక్ పొడుసు, అనేక రకాలైనటువంటి బాలసంత గంటలు, బుడుబుకల కళారూపం, వీటన్నిటిని గంగిరెద్దుల వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ లక్ష డప్పులకు మద్దతుగా మేము కూడా హైదరాబాద్ వస్తామని వాళ్ళు కూడా ఒక ప్రకటన జానపద కళాకారుల సంఘం నుండి, బీసీ మేధావుల నుండి, ఆశ్రిత కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఒక ప్రకటన చేసి వాళ్ళు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడే మనకు ఢిల్లీలో ఏ విధంగా అయితే రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతూ ఉంటే శకటాలు ఏ విధంగా వస్తాయో ఈ యొక్క లక్ష డప్పుల ప్రోగ్రానికి కూడా వాళ్ళు వివిధ శకటాలు, అంటే ముందట ఒక ఒగ్గుడోళ్ళు వచ్చిందనుకో, ఉదాహరణకు ఒగ్గుడోళ్ళు వర్గీకరణకు మద్దతు కానీ ఇట్లా చుట్టూ వాళ్ళు ఒక 10 నుండి 20 వేల మంది కళాకారులు రాబోతున్నారు. ఇది మాకు వచ్చినటువంటి మద్దతు. ఓకేనా, మాల మాదిగా పక్కన పెడితే ఇంకా 57 కులాలు ఉన్నాయి. వాళ్ళ మద్దతు కలుగుతా ఉందా? గ్రామాల్లో వాళ్ళని కలిసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? వాళ్ళు కూడా సంఘీభావంగా వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళే, ఎందుకంటే మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ చిందు కావచ్చు, డక్కలు కావచ్చు, మొండి కావచ్చు, మాస్టి కావచ్చు, మాస్టిలో 2 ఉన్నాయి. మాల మాస్టి ఉన్నది, దాసరి ఉన్నది, మాదిగ దాసరి ఉన్నది, బైన్లా ఉన్నది, ఇట్లా అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మాకు మద్దతుగా వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేమందరం ఒక కళా సైన్యంగా భారతదేశంలో ఏ విధంగా అయితే బార్డర్లో సైనికుడు ఏ విధంగా అయితే దేశాన్ని కాపలాగాస్తున్నాడో ఇప్పుడు మా జాతికి కూడా ఈ సబ్బండ వర్గాల నుండి అందరూ కళాకారులు కాపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఎన్ని గ్రామాలు తిరిగి ఇప్పటిదాకా మీరు? దాదాపుగా 10 మండలాల కంటే 15 మండలాలు తిరిగినామన్నా. ప్రతి మండలంలో మంచి రెస్పాన్స్ ఉన్నది. ఈ వర్గీకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా ఈ వర్గీకరణ సాధన కోసం ప్రతి ఒక్క మా మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డ, మా మాదిగ ఉపకులంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో భాగస్వాములై మరి ఖచ్చితంగా 7వ తారీఖు నాడు జరిగే ఈ యొక్క మీటింగ్ లో ప్రతి ఒక్కరు హాజరవుతామని మాకు మాట ఇస్తూ ఉన్నారు. 15 మండలాలు తిరిగిన అంటారు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఏ రకంగా చైతన్యం చేస్తా ఉన్నారు? 7న జరగబోయే సభ గురించి ఏం చెప్తా ఉన్నారు? ఏ పల్లెకైనా, ఏ వాడకైనా, ఏ ఊరికైనా కానీ
ఖచ్చితంగా వర్గీకరణ కావాలి అనే లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉన్నదన్న. ఏ జాతిలో అడిగినా మరియు వేరే కులాస్తులను అడిగినా కానీ వేరే జాతి బిడ్డలను అడిగినా కానీ ఖచ్చితంగా వర్గీకరణ అందరికి అవసరం అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్న. మాకు చాలా స్పందన కలుగుతున్నది. ఈ రాత్రి అవుతా ఉంది, రాత్రి కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదంటే పార్టీలే చేస్తా ఉన్నారా? లేదన్నా, మా జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ మరి మా ఉపకులంలో ఉన్నటువంటి బిడ్డ కూడా మమ్మల్ని ఘన స్వాగతంగా పిలుచుకుంటూ ఏదైతే మాది రథం ఉన్నదో ఆ రథంతో మంచి డప్పులతోటి మంచి కాలు గజ్జలతోటి ఒగ్గుడోళ్ళతోటి ఎంతో ప్రచారంలో మంచిగా తీసుకుపోతూ ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నామన్న. మండలాలు వెళ్లే ముందు ఎట్లా ఇన్ఫర్మేషన్ చేస్తారు, ఎట్లా గ్యాదర్ చేసుకుంటా ఉన్నారు పబ్లిక్? అయితే మేమైతే ఎట్లయితే బయలుదేరుతున్నామో ఆ బయలుదేరుతున్నటువంటి విభాగంలో మేము ఇక్కడ నుంచే ఈ మండలంలో ఉన్నప్పటి నుంచే బయట మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులకు గారిని కానీ ఇన్ఛార్జీలకు గారి కానీ ఫోన్ చేసి ఒక మాట చెప్పగానే వాళ్ళు మేము ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరే లోపు వందల మందినిగా జమ చేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఇలా నడిపిస్తూ ఉన్నాం. వర్గీకరణ ఏదైతే లక్ష డబ్బులు వేగొంతుల సభ విజయవంతం అయ్యే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. 100% ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే ఈ యొక్క ప్రోగ్రాం ఖచ్చితంగా 100% కాదు 1000% ఈ యొక్క ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మాకు తెలుస్తూ ఉన్నది. మేము గ్రామాన మండలానికి తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమము భారీ ఎత్తున మన భాగ్యనగరంలో భారీ ఎత్తున విజయవంతం కాబోతుందని మాకు తెలుస్తూ ఉన్నదన్న. మేము రోజు ఫైనల్ గా కేవలం మాదిగ కులస్తులకి చెప్తురా ప్రచారంలో అందరికీ, అంటే బీసీలకు కావచ్చు 57 ఉపకులాల ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు? మేమైతే ప్రతి గ్రామానికి వెళ్ళినా ఏ జాతిలో పుట్టినటువంటి బిడ్డను అడిగినా కానీ ఖచ్చితంగా రిజర్వేషన్ కు ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మా జాతిలో పుట్టినటువంటి బిడ్డ కానీ బయట బీసీ కులస్తులు కానీ ఓసీ కులస్తులు కానీ ప్రతి ఒక్క కులస్తుడు ఖచ్చితంగా వర్గీకరణ అయితే మీ బతుకులు బాగుపడితే దాంతోపాటు మహాయి కూడా బాగుపడే లక్ష్యం మాకుంటుందనే ఆలోచనతోటి బయట కులస్తులు కూడా మమ్మల్ని స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నారన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, మీ ప్రాంతానికి వచ్చారు కదా, ఖచ్చితంగా ఏ రకంగా వీళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు, లేదంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది, మీ ప్రాంత ప్రజలు మీరు ఏ రకంగా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు మేమనంటే ఇప్పుడు మేము వీళ్ళే కాకుండా మేము కూడా ఊరూరికి తిరుగుతున్నాం. బైక్ మిన్న కారు మిన్న వెళ్ళి అంటే మన జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే ఇది పొరపాటు ఏంటంటే వాళ్ళకి చెప్పాలి మన జాతికి ఏం అన్యాయం జరుగుతుంది, గిది 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 అని చెప్తే అందరూ కూడా ఉత్సాహంతో అసలు మాకు ప్రతి ఊర్లో కూడా మీరు భోంచేసుకొని పోండి అయ్యా పొద్దుపోయింది అని భోజనాలు కూడా పెట్టి పంపించేటువంటి ఇప్పుడు స్థాయిలో నడుస్తున్నది మాది. ఒకవైపు రాజధానిలో కృష్ణన్న అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది స్వతంత్రంగా వచ్చి మీటింగ్లు పెడతా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి మద్దతు తెలుపుతా ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో అది పూర్తి స్థాయిలో చేరవేయడం లేదు, కేవలం మాదిగవాడలే తిరుగుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. బీసీ వాడలకు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీరు? ఇప్పుడు మీరు అన్నదానికి మాదిగవాడలనే చేస్తున్నారు అంటే ఇది మాదిగవాడనా? మేము ఏంటంటే చౌరస్తాలు చూస్తున్నాం. చౌరస్తాల ఇప్పుడు 93% ఉన్నటువంటి బహుజనుల కోసము ఈ మీటింగ్ పెట్టాం మేము. మాకంటే ముందు వాళ్ళే అయ్యో మా తెనుగొల్ల వాడకట్టుకు రాండ్రి, మా దగ్గరికి రాండి, మా మున్నూరు వాడకట్టుకు రాండ్రి, మా దగ్గర చెప్పండి. ఇప్పుడు మేము మా వాడకట్టులు వేసేది మాదిగ వాడకట్టులు వేసేది, కానీ ఇది కరెక్ట్ కాదు. మనం చౌరస్తలేద్దాం. ఒక కనీసం 50 ఊళ్ళన్నా మన చరిత్ర తెలుసుకుంటారు, వాళ్ళు మా మద్దతు చేయడానికి ముందుకు వస్తున్నారన్న. మేము ప్రతి చోట ఇస్తున్నాము, ఎక్కడంటే అక్కడ. మాకు బీసీలు ఏంటంటే బీసీలు ముఖ్యం, అందుకని మాకు బీసీల మద్దతు బాగున్నది, ప్రొఫెసర్ల మద్దతు, మేధావుల మద్దతు ఉన్నది. రాజకీయ 100% ఖచ్చితంగా అవుతుంది వర్గీకరణ. ఓకేనా, మీరు గ్రామంలో ఉంటారు కాబట్టి గ్రామంలో మాది అని చెప్పేసి అంటే అన్నదమ్ములు ఉంటారు. ఈ ప్రాంతాల్లో అంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు వర్గీకరణను. ఈ ప్రాంతంలో అసలు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వ్యతిరేకం అని అంటే కొంతమంది ఏంటంటే పూర్తిగా తెలిసి తెలియని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు మాత్రం వేరే మాకు ఆ కులంలో అయినా కానీ కూడా తెలిసిన వాళ్ళు ఇది వర్గీకరణ కావాలి అని అంటున్నారు. కానీ కొంతమంది సగం తెలిసి సగం తెలియని వాళ్ళు గిట్లయితే ఎట్లా, అది కావద్దు అని కోరుకుంటున్నారు. ఏదేమైనా సరే వర్గీకరణను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కొన్ని శక్తులు బయటకు వెళ్ళినాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? అది నేను ఇప్పుడు చెప్తే కదా, వాళ్ళు ఏదైతే అజ్ఞానం, ఇది ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, ఒక తండ్రికి 4 కొడుకులు ఉడితే ఆ తండ్రి సంపాదించిన ఆస్తి 4 పంచుకోవాలి బిడ్డ అని చెప్పి ఆయన పోయేటప్పుడు వీలునామా రాసి పెడతాడు. అట్లనే మాకు వీలునామా ఎవరు రాసిండ్రు? అంబేద్కర్ గారు రాసిండ్రు. ఆ వీలునామా ప్రకారం
మాకు ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడే బట్టి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు మేము దాన్ని అడ్డగించుకుంటామా, లేదు మీరేందో మీరు చేసుకోండి. ఎందుకు అంటున్నారు ఈ మాట? వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంకా ఏం రకంగా కానీ అడ్డగించుకొని కానీ ఇది అదగట్లట్టు లేదురా. అందుకని కొంచెం మెత్తబడి మరి మాతో ఏమున్నాయో బాగున్నాయో మళ్ళీ అది ఇది వెళ్ళే కాడికి వచ్చింది. ఏం కాదు, వాళ్ళు కూడా దయచేసి వాళ్ళకు పాదాభివందనాలు చెప్పి చేస్తున్న మాకు ఏదైతే వర్గీకరణను వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకోసారి పాదాభివందనాలు చేస్తూ, అయ్యా మీరు ఇకనైనా దగ్గర వచ్చింది, మనం ఏంటంటే ఇయ్యలేకుండా రేపు మళ్ళీ మనం కలుసుకుంటాం, దూరమని కాదు. దీనికి మీరు ఖచ్చితంగా మీరు మీ వ్యతిరేకతను మానుకొని మాతోని రావాలని చెప్పి వాళ్ళకు పేరున వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటారు. పాట రూపంలో ఏమైనా తెలియజేస్తావా మరి? పాట రూపంలో మాత్రం పాటలు అంటే పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మందకృష్ణ అన్న ఒక్కడే అని అనుకున్నారో ఏమో చాలా మంది. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా నేను మందకృష్ణ అన్న ఖచ్చితంగా నేను మద్దతు ఇస్తా అని ముందుకు వస్తున్నారు. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోనికి పన్నీరాయే, ఒంటిగా కూసుండి ఎడిసే ఓ మాదిగన్న, నీ జంట నేను వస్తా పరో ఓ మాదిగన్న, నీ జంట నేను వస్తా పరో ఓ మాదిగన్న, నీ జంట నేను నడతా పరో ఓ మాదిగన్న, అని సబ్బండ జాతులు మా వెనకాల వస్తున్నాయి. ఇంతకుముందు మేము వెలిసినా రాకపోయేది వాళ్ళు, కానీ వాళ్ళంతలో వాళ్ళే మాకు సపోర్ట్ ఇస్తూ నీ వెనకాల నేనున్నా. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జీలు, లాయర్లు, ప్రతి ఒక్క మేధావులు మమ్మల్ని ఎన్నంటూ తట్టుకుంటూ మమ్మల్ని ముందు నూకుతున్నారు. ఖచ్చితంగా మాది విజయవంతం అవుతుంది. ఓకేనా? ఫైనల్గా 7 తారీఖు నాడు సభ ఉంది, దానికి ఏమని పిలుపునిస్తావు? మీ ప్రజలకు ఏం చెప్తావు? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే మన అంటే మనకు జాతికి సంబంధించినటువంటి సమస్య ఇది. మేము ఏంటంటే ఇంతకుముందు చాలా వందల సంవత్సరాలు నష్టపోయినాం. ఇప్పుడు మా మునుముందు మేము ఈ పనిగినే ఈ వర్గీకరణ సాధించకుంటే మా మనుమలు మమ్మల్ని తిట్టుకుంటారు. ఎందుకంటే భావితరాలకు ఒక బాట వేస్తున్నాం మేము. ఇప్పుడు మా ఒక ఇదే కాకుండా 59 కులాలు కూడా న్యాయం జరగాలి. మా దాంట్లో సింధోళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు డిగ్రీ చదివిన మనుషులు లేరు. మా దాంట్లో మాస్టర్లు ఉన్నారు, వాడు ఇదివరకు స్కూల్కి పోయిన లెక్కలేదు. మా దగ్గర దాసరి దూరాలు ఉన్నారు, వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఊరికి ఒక మెంబర్ అయింది లేదు, సర్పంచ్ అయింది లేదు, ఎమ్మెల్యే అయింది లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ అయితే ఒక మాదిగ జాతికే న్యాయం జరిగేది కాదు. ఇది 59 కులాలు, వాళ్ళు కూడా కులంకొక్కడు ఉండాలి ఆఫీసర్, కులంకొక్కడు ఉండాలి రాజకీయం, కులంకొక్కడు ఉండాలి మేధావి. ఆ ఉద్దేశమే మా మందకృష్ణ అన్న ఉద్దేశము. అందుకని సక్సెస్ అయినామనుకోండి ఇక.